ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏదియూ నాకక్కరలేదు. కీర్తనల గ్రంథం 73వ అధ్యాయం 25వ వచనం. ప్రియులారా, ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితాలలో మన పరలోకపు తండ్రి తన మెండైన ఆశీర్వాదములను కుమ్మరించి ఈ వాగ్దానం మనందరి ఎడల నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, భక్తుడంటున్నాడు, దేవా, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా? నీవు నాకుండగా లోకములోనిది ఏదియూ నాకక్కరలేదు అని తన హృదయపూర్వకంగా ఈ మాటలను పలుకుచున్నాడండి భక్తుడు. ప్రియ విశ్వాసి, లోకంలోని మనుషులను చూసి కష్టాలు శ్రమలను బట్టి శత్రు భయాలను బట్టి దినమంతా కలిగే బాధలను తలుచుకుంటూ ప్రతి ఉదయం మొదలుకొని కలిగే శిక్షను తలుచుకుంటూ భక్తుడు ఈ లోకం మీద అయిష్టం కలిగి కేవలం దేవుడే మంచివాడని, ఆయనే పరిశుద్ధుడని, ఆయన మాత్రమే ప్రతి పరిస్థితిలో సహాయం చెయ్యగల సమర్థుడని, ఆదుకునేవాడని, రక్షించేవాడని, ముఖ్యంగా పరలోకానికి తన రాజ్యానికి చేరే గొప్ప ధన్యతనిచ్చేవాడని భక్తుడు ఎరిగి ఈ మాటలను చెబుతున్నాడండి. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా? నీవే నా దిక్కు, నాకు ఆశ్రయము, ఆధారము, నేను నమ్ముకొనదగిన సహాయకుడవు, కరుణా దయగలిగిన వాడవు, అద్భుత కరుడవు అని భక్తుడు తన మనసులోని ఆశను ప్రార్థన ద్వారా చెబుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు మనము కూడా ఈ మాటను చెబుతున్నాము. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా? నీవు నాకుండగా లోకములోనిది ఏదియూ నాకక్కరలేదు అని ప్రార్థిస్తున్నాము. కానీ లోకాన్ని మాత్రం విడిచిపెట్టలేకపోతున్నాము. లోకంలో ఉన్నవన్నీ మనకే కావాలి. ఆస్తులు, భవనాలు, కీర్తి ప్రతిష్టలు, ఉన్నత స్థితి, గొప్ప ఉద్యోగం, ఇలా వీటన్నిటిని కోరుకుంటూ వాటి కొరకు ప్రయాసపడుతూ దేవునిని మర్చిపోతున్నాము. వాక్యం చదవడానికి సమయం ఉండడం లేదు. ప్రార్థించడానికి అసలే సమయం దొరకదు. ఆయన సన్నిధికి వెళ్ళము. ఇలా జీవించే మనము ఏమంటున్నామంటే, దేవా, నీవు నాకుండగా లోకములోనిది ఏదియూ నాకొద్దు అని మన పెదవులతో పలుకుతున్నాము. ప్రియ సహోదరి సహోదరుడా, లోకంలోనివి ఏవీ నాకు అవసరం లేదని అంటూనే వాటి కొరకు మనం ప్రయాసపడే వారిమిగా ఉంటున్నాము. అబద్ధపు మాటలను పలుకుతున్నాము కదా. దేవునికి ఎంతో దుఃఖాన్ని కలిగిస్తున్నాము. కాబట్టే దేవుడు కోరిన విధానంలో మనము ఆశీర్వదించబడలేకపోతున్నామండి. ఉన్నతంగా ఎదిగే స్థితి మనలో లేదు. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును అని దేవుడు చెబుతున్నాడు. ప్రియ విశ్వాసి, దేవునిని సేవించే మనము ఆత్మీయంగా, భౌతికంగా ఉన్నత స్థితిలో ఉండాలి. ఇలా ఎప్పుడుంటామంటే శ్రమలలో, కష్టాలలో, బాధలలో, నిందలు, అవమానాలలో, కరువులో, భయాలలో దేవునిని మాత్రమే ఆశ్రయించి ఆయనకు ప్రార్థించినప్పుడు, కేవలం దేవునిని మాత్రమే దిక్కుగా చేసుకొని పూర్ణ హృదయంతో ఆయనను సేవించినప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకమునకు తెచ్చుకుంటాడండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు మన సొంత వారే మనల్ని మోసం చేసి విడిచిపెట్టి ఒంటరిని చేస్తూ ఉండొచ్చు. ఎలాంటి సహాయం చెయ్యక మనల్ని కన్నీటికి గురి చెయ్యొచ్చు. కుటుంబ పరిస్థితులు మనలో నెమ్మది లేకుండా చేస్తున్నాయి. ఒకప్పుడు ఉన్నత స్థితిలో ఉండి ఇప్పుడు సమస్తము కోల్పోయిన స్థితిలో ఉంటున్నాము. నువ్వు నమ్మిన వారే, నీవెంతో ప్రేమించిన వారే నిన్ను కష్టాల పాలు చేస్తున్నారని బాధపడుతున్నావా? చివరి వరకు ఉంటుందన్న ఉద్యోగం ఈనాడు కోల్పోయి నువ్వెంతో బాధలో ఉన్నావేమో. నీ అనారోగ్యం నిన్ను బాధిస్తుందా? కడుపున పుట్టిన బిడ్డలే నిన్ను విడిచిపెట్టారా? శత్రువులు నిన్ను శోధిస్తున్నారా? మరణ భయం నిన్ను వెంటాడుతుందా? ప్రియ విశ్వాసి, ఇలా చెబుతూ పోతే లోకం మనల్ని కష్టాల పాలు చేస్తుందండి. ఈ లోక స్నేహం దేవునితో వైరమని, లోకమును స్నేహించువాడు దేవునికి శత్రువగునని వాక్యం చెబుతుంది. క్రీస్తుని ద్వేషించిందండి ఈ లోకం. క్రీస్తును నమ్మిన మనల్ని కూడా ద్వేషిస్తుంది. అయినప్పటికీ నువ్వు దేవుని దృష్టికి నమ్మకస్తునిగా, నమ్మకస్తురాలిగా ఉండు. ఒకానొక దినాన నువ్వు నమ్మిన నీ దేవుడే నిన్ను హెచ్చిస్తాడు. ఆకాశమందున్న దేవుడు నిన్ను చూస్తున్నాడు. తప్పకుండా నీ పరిస్థితులన్నిటినీ ఆయన మార్చివేస్తాడండి.
ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినమున నీ హృదయపూర్వకంగా ఈ మాటను పలుకు. దేవా, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా? నీవు నాకుండగా లోకములోనిది ఏదియూ నాకక్కరలేదు అని నువ్వు ఎప్పుడైతే పూర్ణ హృదయంతో ప్రార్థిస్తావో అప్పుడే దేవుడు నీకు తన గొప్ప సహాయాన్ని అందిస్తాడు. ప్రియ విశ్వాసి, విశ్వాసులంగా పిలువబడే మనము లోకం మీద ఆశ లేని వారిమిగా ఉండాలండి. నిత్యము మన కనుదృష్టి దేవుని వైపే ఉండాలి. పరలోకం కొరకు మనం సిద్ధపడాలి. కాబట్టి ఈ దినము నుండి నీ హృదయంలో నీ సొంత దేవునిగా ఆయనను అంగీకరించితే, నీ రక్షకునిగా చేర్చుకుంటే తప్పకుండా నీకు తోడయుండి నీకు సహాయాన్ని అందిస్తాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడవైన మా ప్రియా పరలోకపు తండ్రి, జాలి దయా కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్యా, మీ బంగారు పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభ దినమును బట్టి, చక్కని వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. భక్తుడైతే దేవా, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏదియూ నాకక్కరలేదు అని పలుకుతూ వచ్చాడు తండ్రి. అయ్యా, భక్తుడు మీ మీదనే ఆధారపడ్డాడు, మీకే మొరపెట్టినాడు, మిమ్మునే ఆశ్రయించినాడు. కాబట్టి మీ యొద్ద నుండి గొప్ప సహాయాన్ని పొందుకున్నాడు దేవా. ఆత్మీయ జీవితంలో ఎంతో నమ్మకస్తునిగా జీవించినాడు తండ్రి. ఈనాడు దేవా, అట్టి నమ్మకత్వం మాలో లేదు దేవా. లోకంలో ఉన్నది ఏది మాకక్కరలేదు అనుకుంటూనే లోకంలోని వాటి కొరకు ప్రయాసపడే వారిమిగా ఉంటున్నాము తండ్రి. లోకాన్ని విడిచిపెట్టలేకపోతున్నాము దేవా. మమ్మను క్షమించండి తండ్రి. అయ్యా, మా జీవితంలో, మా హృదయంలో, మా కుటుంబంలో మొదటి స్థానం మీకే ఇచ్చే వారిమిగా మమ్మను సిద్ధపరచండి తండ్రి. పరలోక రాజ్య వారసులుగా మేముండుటకు ఈ లోకంలో ప్రయాసపడే వారిమిగా మమ్మను సిద్ధపరచండి దేవా. అయ్యా, ఎల్లప్పుడూ మీ మెండైన ఆశీర్వాదముల చేత మమ్మను తృప్తిపరచండి తండ్రి. ఈనాడు మా కష్టం ఏదైనా, మా బాధ, మా సమస్య ఎలాంటిదైనప్పటికీ కూడా మిమ్మును మాత్రమే మేము వెంబడించేలాగునా, మిమ్మునే ఆశ్రయించేలాగునా, మీకే మొరపెట్టేలాగునా, మీ దృష్టికి నమ్మకస్తులంగా జీవించేలాగునా మీరే మాకు సహాయం చెయ్యండి. మా హృదయాలను మార్చండి దేవా. కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నమ్మదగిన దేవా, ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, నీ బిడ్డలందరినీ మీరు కనికరించండి దేవా. ఈ దినమంతా మీరే వారికి తోడై ఉండండి దేవా. మీ గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, ప్రియులు చెయ్యబోయే పనులలో, ప్రయత్నాలలో తోడుగా ఉండి మీ గొప్ప సహాయాన్ని అందించండి దేవా. బిడ్డలకు కావలసిన తెలివిని, జ్ఞానాన్ని, క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా. శత్రువుల నుండి, అపవాది నుండి, ఆటంకాల నుండి, ప్రమాదాల నుండి నీ బిడ్డల్ని రక్షించండి తండ్రి. ప్రియుల ప్రయాణాలలో తోడుగా ఉండి సహాయం చెయ్యండి దేవా. ఈ దినమున ప్రవ్వా, ఉద్యోగ ప్రయత్నం చెయ్యబోయే ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి ప్రయత్నాలు మీరు సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో మీ చిత్తానుసారంగా బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, మీ చిత్తమైతే ఆ యొక్క ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యేలాగున మీరే కృప చూపించండి తండ్రి. రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచండి. రాసే హస్తాల్ని బలపరచండి. మంచి జ్ఞానం చేత నింపండి దేవా. ఈనాడు ఎంతో మంది బిడ్డలు రకరకాల పరీక్షలు రాస్తున్నప్పటికీ అందులో క్వాలిఫై అవ్వక ఎంతగానో బాధపడుతున్నారు దేవా. తక్కువ మార్కులు వచ్చి కన్నీరు కారుస్తున్నారు దేవా. అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. గవర్నమెంట్ జాబుల కొరకు ఎదురు చూసే బిడ్డల పట్ల మీరే ఉన్నతమైన కార్యాన్ని జరిగించండి దేవా. అయ్యా, అధికారులకు బిడ్డల ఎడల దయ పుట్టించండి. సకాలంలో నోటిఫికేషన్ వేసేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉద్యోగాలు చేసుకుంటున్న సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి వారి ఉద్యోగాలకు వెళ్తుండగా మార్గమంతట్లో తోడై ఉండండి దేవా. అయ్యా, అధికారుల దృష్టికి నమ్మకస్తులుగా పనిచేసే కృపను బిడ్డలకు అనుగ్రహించండి దేవా. ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం బిడ్డలు ఎంతో ఆశతో ఎదురు చూస్తుండగా వారి ఆశను మీరు తీర్చండి దేవా. వారి కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉద్యోగ స్థలంలో బాధించబడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా.
అధికారుల ఒత్తిళ్ల నుండి, సహోద్యోగుల వ్యతిరేకతల నుంచి, పని భారం నుంచి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. ఉద్యోగ స్థలంలో నీ బిడ్డల్ని హెచ్చించండి దేవా. గణపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఎందరైతే ఉద్యోగాలను కోల్పోయి బాధపడుచున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. కోల్పోయిన ఉద్యోగం కంటే మరలా శ్రేష్టమైన జాబును వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంతానం లేక బాధపడుతున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. అయ్యా, వివాహాలు జరగక బాధపడే యవ్వన సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులకు మీరు తోడయ్యుండి సహాయం చెయ్యండి దేవా. అప్పుల సమస్యలతో బాధపడుచున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆర్థిక పరిస్థితుల్ని బట్టి కన్నీరు కారుస్తున్న ప్రతి బిడ్డను మీరు కనికరించండి దేవా. బిడ్డల కుటుంబాలలో మీరే మేలైన కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సొంత గృహాలు లేక బాధపడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఇతర రాష్ట్రాలకు, దేశాలకు ప్రయాణమై వెళ్తున్న బిడ్డలందరికీ తోడయ్యుండండి దేవా. అయ్యా, కృప చూపించండి దేవా. వేరే రాష్ట్రంలో, దేశంలో నివాసం ఉంటున్న బిడ్డల కుటుంబాల చుట్టూ మీ దూతలుంచండి, కాపాడండి దేవా. అయ్యా, నీ బిడ్డలకు సంరక్షకుడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. బిడ్డల అక్కరలు, కొరతలు, వారి కష్టాలు, శ్రమలు, సమస్యలు, బాధలను సంపూర్ణంగా తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున ఎందరైతే అనారోగ్యాలతో బాధపడుచున్నారో అలాంటి బిడ్డల్ని ముట్టండి, స్వస్థపరచండి, బాగు చెయ్యండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. పరిచర్య చేసే దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ దూతలనుంచండి. సంఘాల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. సువార్త ప్రకటిస్తుండగా మీ సహాయాన్ని వారికి అందించండి దేవా. లోకంలో పాపంలో జీవించే బిడ్డల్ని మీరు దృష్టించండి దేవా. లోకం నుండి సంపూర్ణమైన విడుదలను వారికి అనుగ్రహించండి దేవా. కుటుంబంలో ప్రతి ఒక్కరికి రక్షణ, మారు మనసును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచి కాపాడండి. యవ్వనస్తుల్ని మీరు భద్రపరచండి దేవా. సహోదరులను, వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలను మీరే జ్ఞాపకం చేసుకొని కావలసిన క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఈ దినమంతా నీ బిడ్డల జీవితాలలో అద్భుత కార్యాలు, అసాధ్యమైన కార్యాలను జరిగించమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.